ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినము ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనే రోజు గనుక ప్రతి ఒక్కరూ ఆరాధనలో తప్పకుండా పాల్గొనాలి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనే రోజు కావున ఈ ప్రభరాత్రి భోజనంలో పాల్గొనే ముందు ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని ఈ బల్లారాధనలో పాల్గొనాలి. ఎందుచేతనగా దేవునికి ఇష్టలుగా జీవించకుండా ఈ ఆరాధనలో పాల్గొనకూడదు. శుద్ధ హృదయంతో ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. యోగ్యత కలిగి ఈ బల్లారాధనలో పాల్గొనాలి. ప్రభువు రొట్టెను ఆయన శరీరముగా, ద్రాక్షారసమును ఆయన రక్తముగా తీసుకునే ముందు మనము పరీక్షించుకోవాలి. యోగ్యత లేకుండా బల్లారాధనలో పాల్గొనుట వలన ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధులుగా ఎంచబడతాము. ప్రియ సహోదర సహోదరి, నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందిన తరువాత యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించిన తరువాత మనము లోకానుసారమైన పాపము జోలికి వెళ్ళకూడదు. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడ్డ కార్యములు జరిగించకూడదు, నోటితో బూతు మాటలు పలకకూడదు. దేవుని వాక్యము అనుసరించి జీవించాలి. అపోస్తులుడైన పౌలు గారు తెలియపరిచిన విధముగా మన జీవితాంతము ప్రభువు మరల రెండవసారి ఈ భూమి మీదకి వచ్చే వరకు ఈ బల్లారాధన, హోలీ కమ్యూనియన్ జరిగించాలి అని తెలియజేసినారు. మొట్టమొదటిగా ప్రభువు తాను సిలువకు అప్పగించక ముందు తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని జరిపించినారు. నీవు నేను ఆయన శిష్యులము గనుక మనము తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము,
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ విశ్రాంతి దినమున మీ యొక్క ఆలయంలో గడపాలని, మీ యొక్క బల్లారాధనలో పాల్గొనాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మీ యొక్క శరీరంలో రక్తములో పాలు పంపులు పొందాలంటే మా యొక్క జీవితము పరిశుద్ధంగా ఉండాలని, శుద్ధ హృదయంతో ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. రొట్టెను ద్రాక్షారసమును తీసుకొనడానికి యోగ్యత కలిగి తీసుకొనవలెనని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. విస్తారమైన ఎండలు కాస్తున్నాయి తండ్రి. ఎండదెబ్బ వలన ఎటువంటి బలహీనతలు మా దరి చేరకుండా మీ కృప ఉంచండి. ఈ విశ్రాంతి దినమున కుటుంబ సమేతముగా ఏకముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. పెందలకడ మీ యొక్క మందిరమునకు వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే కృప దయచేయండి. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో మమ్మలను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. కోడి తన పిల్లలను రెక్కల క్రింద భద్రపరిచి కాపాడు రీతిగా మమ్మలను కాపాడుచున్న దేవా, మీకు స్తోత్రములు. మిమ్మలను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీ యొక్క ఆలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి చేరు పర్యంతము మా దారి ప్రయాణాల్లో రాకపోకల్లో కాచి కాపాడండి. సోమవారం నుండి శనివారం వరకు మా యొక్క పనుల్లో రాకపోకల్లో కాపాడి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఆదివారము ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసి మీ ఆలయంలో ఆరాధనలో పాల్గొనే కృప దయచేయమని, ఈ రోజంతా మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదములు మాపై కృమ్మరించమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.